ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 కోసం విశాఖపట్నం సన్నద్ధమైంది. ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 14 శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా సదస్సు ప్రారంభం కానుంది. 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు కోసం 4 రోజులు సీఎం విశాఖలోనే ఉండనున్నారు. నేటి నుంచి శనివారం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. శుక్రవారం జరిగే ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. శనివారం వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన సెంటర్ ఫర్ ఫ్రంటైర్ టెక్నాలజీస్ను గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సదస్సులో 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహనా ఒప్పందాలు ఎంఓయూలు జరగనున్నాయి. విశాఖలో లులు మాల్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రేమండ్, శ్రీ సిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనుంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు సింగపూర్, యుఏఈ, యూకే వంటి దేశాల్లో రోడ్ షోలు నిర్వహించగా మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు దేశ విదేశాల్లో సంప్రదింపులు జరిపారు.